ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఫుల్ హీట్ మీద ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం జనసేన పార్టీలో పొత్తులో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈసారి అధికార పార్టీని ఈ కూటమి ఓడించాలనే విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు శనివారం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి జాబితాలో టీడీపీ 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇకపోతే జనసేన పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చెందిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కేవలం 5 నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులు మాత్రమే టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి జనసేన 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతుందని ఇరు పార్టీల అధినేతలు తెలిపిన విషయం తెలిసిందే. మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే వారికి కేటాయించే స్థానాలను పోను మిగిలిన స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా ఈసారి అంటే 2024 ఎలక్షన్స్ కోసం జనసేనకి సపోర్టుగా టోటల్ మెగా ఫ్యామిలీ రానుందట. మెగా హీరోలు ప్రచారంలో పాల్గొనే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికల ప్రచారానికి అనువుగా దాదాపు 10 కోట్లు విలువ చేసే ఒక కార్ని కొనిచ్చారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.